ముందుగా అందరికీ నమస్కారం. ఈ వారం రిలీజ్ అయిన మూవీ అందులో 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ ప్రేక్షకులను ఏ విధంగా అలరించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 'బరాబరి' మూవీ చంద్ర హీరోగా నటించిన 'బరాబరి' కుల గొడవలు ప్రేమ కథ నేపథ్యంలో సాగుతుంది. కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ కలగలిసిన ఈ సినిమాలో నటన బాగానే ఉన్నాయి. కొన్ని సీన్లు బలహీనంగా ఉన్నాయి. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకుగా, యాటిట్యూడ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న మన చంద్రహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బరాబర్ ప్రేమిస్తా'. ఇప్పటికే వివాదాల్లో వార్తలు నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కొన్ని వివాదాల వల్ల సినిమాపై ఎలాంటి ప్రభావం పడింది, సినిమా ఆడియన్స్ మెప్పించిందా లేదా పూర్తిగా మనం ఇప్పుడు చూద్దాం. 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ హీరోగా చంద్రహాస్, హీరోయిన్గా మేఘన ముఖర్జీ, ఇతర నటీలు అర్జున్, మురళీధర్ గౌడ్, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభినయ్, కీర్తి, లతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు నటించడం జరిగింది. ఇక కథ ఏమిటంటే ఆదిలాబాద్ జిల్లాలో రుద్రారం అనే గ్రామంలో ధర్మాన, కర్మాన అనే రెండు వర్గాలు ఉంటాయి. ఎన్నో ఏళ్ళగా వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇలాంటి కథ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక కుల వివక్ష, పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే కోవలో సినిమా 'బరాబర్ ప్రేమిస్తా' మూవీ. అయితే ఇందులో కథను సరదాగా, కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. మొదటి భాగం ప్రేమ గొడవలు ఫన్ బాగా వర్కౌట్ అయ్యాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక రెండో భాగంలో ఊరి గొడవలు, పోలీసుల హడావిడి కొంత నవ్విస్తాయి. క్లైమాక్స్ మాత్రం పరువు, కులం అనే అంశాన్ని ఎమోషనల్గా చూపించారు డైరెక్టర్. సందేశం బాగానే ఉన్న కొన్ని సన్నివేశాలు మనకు ఇంతకుముందు మనం చూసినట్టుగా అనిపిస్తుంటాయి. ఇంకా ఈ సినిమాలో మనం ప్లస్ పాయింట్ మాట్లాడుకుంటే ప్రేమ కథ చిత్రం అండి. ఫన్ సీన్లు, కొన్ని ట్విస్టులు, మీసాల లక్ష్మణ్ ఇచ్చిన షాకు, ఎమోషనల్ క్లైమాక్స్, కులవేష్పై ఇచ్చిన హీరో మెసేజ్. ఇంకా అదేవిధంగా కొన్ని మైనస్ పాయింట్లు మనం మాట్లాడుకుంటే కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వట్లేదు. ప్రేమ గొడవలు వీక్గా అనిపిస్తాయి. కుల హత్య తీవ్రత ప్రభావంగా అనిపించదు. కొన్ని సీన్లు లాగినట్లు అనిపిస్తుంటాయి. ఇంకా నటీనటుల విషయాన నటన ఎలా ఉందో తెలుసుకుంటే చంద్రహాసన్ ఈ సినిమాలో గత సినిమాల కంటే కొంచెం మెరుగ్గా నటించడం అనిపిస్తుంది. ఇంకొంచెం నిలకడ అనిపిస్తుంది. మేఘన ముఖర్జీ గ్రామీణ అమ్మాయిగా బాగానే సరిపోయింది. ఇక మురళీధర్ గౌడ్ సర్పంచ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అభయ్, నవీన, మీసాల లక్ష్మణ్ తమ పాత్రల మేరకు బాగానే నటించారు. ఇక టెక్నికల్ అంశానికి వచ్చేస్తే ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ ఉంది ఈ సినిమాకి. ఇక గ్రామీణ పాత్రంలో సహజంగా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాలనిపిస్తుంది. దర్శకుడు సంపత్ రుద్ర కథను బాగానే నడిపించారు. అనుకున్న కథను స్పష్టంగా చెప్పాడు. ఇక సినిమా ఈరోజు రిలీజ్ అయ్యి సినిమాను చూసిన చంద్రహాస్ కొంచెం భావోద్వానికి గురయ్యాడు. చివరి 10 నిమిషాల్లో తనకు కన్నీళ్ళు వచ్చాయని చెప్పాడు. ఇటీవల జరిగిన పాట వల్ల సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందేమో అని భయపడ్డాడని చెప్పాడు. ఇక ఈ సినిమా మాత్రం ఫైనల్గా చెప్పాలనుకుంటే 'బరాబర్ ప్రేమిస్తా' సరదాగా సాగుతూ కుల వివక్ష సందేశం చెప్పే సినిమా. పూర్తి స్థాయిలో మెప్పించకపోయినా ఒకసారి చూడదగిన చిత్రం అని నా అభిప్రాయం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నౌ మూవీస్. ఇలాంటి మంచి మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరు ఉద్దేశించింది కాదు, గమనించగలరని మరోసారి అడుగుతున్నాను. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.